నమస్తే ఫ్రెండ్స్. ఇవాళ సబ్జెక్టు ఏమైందంటే కాంట్రాక్ట్స్ గురించి దాని గురించి చెప్దామని ఈ వీడియోస్ చేస్తున్నాను. ఇవాళ చాలా మటుకు కూడా అన్ని చోట్ల స్టేట్లో ఎక్కువగా అమరావతిలో ఎక్కువ వర్క్స్ పడుతున్నాయి. ఆ వర్క్స్కి మనకి ఎలిజిబిలిటీలు ఏంటి అలాగే చేసుకోవాలనేది ఆ కాన్సెప్ట్లో సబ్జెక్ట్ చెప్తున్నానండి. దీంట్లో ఏంటంటే మనం వర్క్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది జిఎస్టీ కావాలి. జిఎస్టీ తీసుకున్న తర్వాత నెక్స్ట్ కావాల్సింది మనకి నెక్స్ట్ పాన్, జిఎస్టీ, పాను, డిజిటల్ సిగ్నేచర్ కావాలి. డిజిటల్ సిగ్నేచర్ ఉంటే మనకి కొంతవరకు సరిపోతుంది. నెక్స్ట్ అక్కడి నుంచి కూడా మన ఎలిజిబిలిటీ మనం టర్న్ ఓవర్ బేస్ చేసుకొని దాని ప్రకారం మనం వర్కులు చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అవుతాం. కాకపోతే ఏంటంటే మనం దాంట్లో ఒక సైట్ కూడా మీకు లింక్ ఇస్తాను కింద. ఏపీ సంబంధించి ఏ టెండర్స్ ఎక్కడెక్కడ ఉంటుంది అనేది ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ చూసుకొని మీరు దానికి ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. దాంట్లో కూడా మనం ఆల్రెడీ ఎన్రోల్ చేసుకుంటే మనకి ఏమొస్తుందంటే ఎన్రోల్మెంట్ అవుతుంది. దాంట్లో కూడా మ్యాక్సిమం ఏంటంటే ఇవాళ అమరావతి వర్క్స్ దాంట్లో ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే జిఎస్టీని వ్యాపారం చేస్తారని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది స్టేట్ గవర్నమెంట్ అనేది. అది ఏంటి అనేది కూడా చూద్దాం ఒకసారి. అది ఇన్ఫర్మేషన్ పూర్తిగా పక్కాగా అనేది ఇన్ఫర్మేషన్ పూర్తిగా మనకు రాలేదు. కాకపోతే ఏంటంటే అది జిఎస్టీ కూడా వ్యవహారం చేస్తారంటున్నారు. మ్యాక్సిమం పెద్ద వర్క్స్, చిన్న వర్క్స్ నుంచి పెద్ద వర్క్స్ దాకా ఉన్నాయి. దానికి చాలామంది ఏంటంటే వర్క్ చేయాలని ఇదిగా ఉన్నారు. ఆ వర్క్స్ చేసి తొందరగా అమరావతి డెవలప్ చేయాలని చాలామంది కోరుకుంటున్నారు కూడా, తొందరగా కంప్లీట్ చేయాలని కూడా. కాబట్టి అది కూడా మీకు లింక్ ఇస్తా, దాంట్లో కూడా చూసి ఒకసారి దాన్ని మీరు చేసుకోగలుగుతారని నేను కోరుకుంటున్నాను. నమస్తే అండి. ఇవాళ ఏంటంటే ఇంకో సబ్జెక్ట్ కూడా ఉంది దీంట్లో. కాంట్రాక్ట్ సంబంధించిన సబ్జెక్ట్ ఒకటి ఉంది. అదేంటంటే సివిల్ కాంట్రాక్ట్ చేయాలంటే ఏమేమి కావాలనేది కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. అది ఒక దాంట్లో మనం ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్లోకి వెళ్ళి మీరు దాంట్లో మీరు లింక్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. సివిల్ కాంట్రాక్ట్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకుంటే అప్ టు సివిల్ ఇంజనీర్ చదువు ఎడ్యుకేషన్ బేస్ చేసుకుంటే 40 లక్షల దాకా ఉంది. లేదు మనం ఫర్మ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనం క్లాస్ 1 నుంచి క్లాస్ 4, 5 దాకా ఉన్నాయి. అందుట్లో కూడా క్లాస్ని బట్టి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ ఫీజు కూడా అందుట్లో మనం కడితే మన సివిల్ వస్తాము. ఇంకొకటి ఏంటి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ చేయాలంటే ఎలక్ట్రికల్ లైసెన్స్, లైన్మెన్ లైసెన్స్ అని ఒకటి ఉంటుందండి. దాంట్లో చేసుకోవాలి. స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన దాంట్లో వైర్మెన్ లైసెన్స్ అది ఒకటి ఉంటుంది. అది లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. అది ఎలక్ట్రికల్ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళకైతే వాళ్ళకి ఏమంటే వాళ్ళకి ఎగ్జామ్ రాస్తే లైసెన్స్ వస్తుంది. ఆ లైసెన్స్ బేస్ చేసుకున్న కూడా మీకు ఆ సివిల్ కాంట్రాక్ట్ లైసెన్స్ ఒక టైపు, ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ లైసెన్స్ ఒక టైపు. ఈ 2 రకాలుగా ఉంటాయి. ఈ 2 రకాలు మనం ఎందుట్లో మీకు అవకాశం ఉందంటే అందుట్లో మీరు చేసుకోవచ్చు. అన్నీ కూడా ఏంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా, దేనికి ఇచ్చినా సరే మీరు ఏ వర్క్ చేయాలన్నా కానీ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా లిస్ట్ ఇస్తాడు మనకి. ఆ లిస్ట్లో ఏముందో చెక్ చేసుకుంటే మనం అక్కడ ఎలిజిబిలిటీ అవుతాము అంటే మినిమం టెండర్లో మాత్రం 2 పాల్గొవాల్సి వస్తుందండి. 2 నుంచి 3 ఉంటారు. అది లేకపోతే టెండర్ అనేది వేస్తాను అంటారు. జస్ట్ దాంట్లో మనకు తెలుస్తుంది. సెకండ్ టెండర్ వేస్తే సెకండ్ టైం కాల్ చేసామా, ఫస్ట్ టైం కాల్ చేసామా, ఏ డిపార్ట్మెంట్లో వర్క్ ఉన్నది, ఎక్కడ వర్క్ ఉన్నది అంతా కూడా ఆ లింకులో కూడా మనకి ఆ యూఆర్ఎల్ లింకులోనే మనం అందుట్లో మొత్తం వస్తుంది. దాంట్లో మనం దేనికి ఎలిజిబిలిటీ అవుతాము, దేనికి ఎలిజిబిలిటీ అవ్వము అనేది కూడా కొంత మేజర్గా దాంట్లో వస్తుంది మనకి. ఆ వర్క్ చూసుకొని మన ఎలిజిబిలిటీ చూసుకుంటే మనం ఈజీగా ఎక్స్పెక్ట్ చేసుకున్న వర్క్ చేసుకోగలుగుతాము. నెక్స్ట్ ఎక్కువ రెవెన్యూ కూడా మనం కలెక్ట్ చేయగలుగుతాము. దీంట్లో ఒక కంటిన్యూషన్ సబ్జెక్ట్ ఏముందండి అంటే మీకు టెండర్స్లో వేసినప్పుడు ఏ టెండరు ఏ లాట్స్ ఏ ఫండ్స్లో ఉన్నదో, ఎంపీ లాట్సా లేకపోతే ఫండింగ్ దేంట్లోంచి బ్యాంక్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఉందా, స్టేట్ గవర్నమెంట్ ఫండ్లో ఉందా కూడా మెన్షన్ చేస్తాడు. అది కూడా అందుట్లో మన టెండర్లో వస్తుంది. అది కూడా వెరిఫై చేసుకోవాలి మనం. ఏంటంటే ఇది టెండర్ నోటిఫికేషన్ వేసినప్పుడు ఎవరు ఫండింగ్ చేస్తున్నారు, ఫండింగ్ అనేది ఎంపీ లాట్సా, ఎమ్మెల్యే లాట్సా, లేకపోతే ఎంపీ ఫండింగా, ఎమ్మెల్యే ఫండింగ్. లాట్స్ అంటే ఫండింగ్ అన్నమాట. స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్లో, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అనేది జనరల్ ఫండ్సా, ఎన్ని వేరియేషన్స్ ఉంటాయి ఫండింగ్లో కూడా. అంటే మీకు వర్క్ చేసిన తర్వాత మీకు బిల్ పే చేయాలంటే ఎవరి పేమెంట్ నుంచి వస్తుంది అనేది ఒక మనకి ఐడియా కోసం అది ఒకటి ఉంటుంది. అది కూడా వెరిఫై చేసుకోవాలి. టెండర్ వేసేటప్పుడు కూడా ఎవరి పేమెంటు, ఇక్కడ పేమెంటు ఎంపీ లాట్సా, ఎమ్మెల్యే లాట్సా, ఇన్సఫిషియెంట్ ఫండ్సా, జనరల్ ఫండ్సా. ఇందులో ఫండ్స్లో రకాలు ఉంటాయి. ఆ ఫండ్స్ కూడా మనం వెరిఫై చేసుకుంటే మనకు వర్క్ అయిపోయిన తర్వాత ఆ స్టేజ్ మనకు ఐడియా ఉంటుంది. ప్లస్ ఏ స్టేజ్కి ఎంతెంత బిల్లింగ్ ఇవ్వాలనేది కూడా ఒక లెక్క ఉంటుంది.
స్లాబ్ సిస్టమ్ ఉంటుంది. ఆ స్లాబ్ బేస్ చేసుకుని మనకి బిల్ పేమెంట్ వస్తుంది.